చిల్డ్రన్ డోంట్ స్టాప్ టాకింగ్ సడన్లీ. పిల్లలు ఒక్క రోజులో సైలెంట్ అవ్వరు, స్లోగా అవుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక పిల్లాడు స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు. ఆ రోజు టీచర్ దగ్గర జరిగిన ఎక్సైట్మెంట్ విషయాన్ని పేరెంట్స్తో చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ పేరెంట్స్ సరే తర్వాత చెప్పు అంటారు. ఆ అబ్బాయి మళ్ళీ ట్రై చేస్తాడు. ఇప్పుడు కాదు అంటారు. మళ్ళీ ఇంకో రోజు చెప్పడానికి ట్రై చేస్తాడు. ఇదంతా పెద్ద మ్యాటర్ ఏం కాదు అని అంటారు. అప్పుడు ఆ చైల్డ్ ఏం ఫీల్ అవుతాడో తెలుసా? నా మాటకి వాల్యూ లేదేమో. ఇలా ఒక రోజు, 2 రోజులు, కొన్ని మంత్స్ తన స్టోరీస్ని, తన లైఫ్లో జరిగే విషయాలన్నిటినీ చెప్పుకోవడం మానేస్తాడు, షేర్ చేసుకోవడం ఆపేస్తాడు. కానీ పేరెంట్స్ ఏమనుకుంటారు? మా పిల్లలు ఏమీ షేర్ చేసుకోవట్లేదు. మరి ఆ చైల్డ్ ఏమనుకుంటాడు? చెప్పినా వాల్యూ ఇవ్వట్లేదు, నా మాటకి వాల్యూ లేదు, చెప్పినా వినరు. ప్రాబ్లం కమ్యూనికేషన్ కాదు, ప్రాబ్లం కమ్యూనికేషన్ తర్వాత వచ్చే రెస్పాన్స్. కొన్నిసార్లు పిల్లలకి ప్రాబ్లంకి అడ్వైస్ అవసరం ఉండదు, జస్ట్ వాళ్ళ ప్రాబ్లంని వింటే సరిపోతుంది. అయితే మీ ఇంట్లో ఎవరైనా సైలెంట్గా ఉన్నారా? వాళ్ళని కరెక్ట్ చేసే కంటే ముందు వాళ్ళ ప్రాబ్లంని ఒకసారి వినండి. వాళ్ళకి ఒక 1 minute అటెన్షన్ ఇవ్వండి. ఈ రీల్ పేరెంట్స్ని బ్లేమ్ చేయడానికి కాదు, పిల్లల్ని సపోర్ట్ చేయడానికి, అంతకంటే కాదు. నా ఓన్లీ ఇంటెన్షన్ పేరెంట్కి చైల్డ్కి ఉన్న బాండ్ని ఇంకొంచెం బెటర్గా చూపించాలి, ఇంకొంచెం బెటర్గా చేయాలి, అంతే. థ్యాంక్ యూ.